ఇందులో మనకి ఏం కనిపిస్తుందంటే దేవుడు మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయం. మరొక మాటలో చెప్పాలంటే కరెక్ట్ మీనింగు దేవుడే మనకు ఆశ్రయం. ఈ లోకంలో ఒక వ్యక్తి దాగుకొనగలిగిన చోటు ఏ అపాయముల నుంచి అయినా దాక్కోవాలి అన్నా ఆశ్రయించాలన్నా మనకి ఆయన దాగు చోటుగాను, దాగు కోటగాను, దాగు ఆశ్రయదుర్గముగాను ఈ కీర్తనలో మనకు కనిపిస్తున్నారు. నిజమే కూడా. చాలామంది నిజ దేవుడిని ఆశ్రయించకుండా, దాగుచోటుగా చేసుకోకుండా చాలామంది రకరకాల వ్యర్థమైన వాటిని దాగుచోటుగా చేసుకుని నిరాశపడుతున్న వారు కోకోలలు ఉన్నారు ఈ ప్రపంచంలో. నిజానికి మన ఆది దంపతులు కూడా పాపంలో పడిపోయినప్పుడు దేవుని దగ్గరికి రాలేదు దాక్కుంటారు. దేవుడిని ఆశ్రయించక తుప్పలను పొదలను ఆశ్రయించినట్లుగా కనిపిస్తుంది పరిశుద్ధ లేఖనాల్లో. పాపం చేసిన, అపరాధంలో పడిన వారు ప్రభు యొద్దకు రాక ఈ పొదల చాటుకి వెళ్ళి దాక్కున్నట్లుగా కనిపిస్తుంది. అవి దాయగలవా? మన పాపాన్ని దాయలేవు. మన అపరాధముల నుంచి అవి మనం విడిపించగలవా? విడిపించలేవు. కనుక మన దాగు చోటు దేవుడే, లేదా మన ఆశ్రయము ఆయనే. ఎందుకు అంటేనట మొదటి 2 వచనాల్లో ఆ మాటలు కనిపిస్తున్నాయి. ఆయన ఎవరు అంటే గనక ఆయన మహోన్నతుడు. ఎవరైనా మహా ఉన్నతుడు, మహోన్నతుడు. అంటే ఎందుకంటే ఉన్నతులు ఇంకొకరు లేరా? లేరు. పిల్లరా, రెండోది ఆయన ఎవరని చెప్పబడిందంటే సర్వశక్తిమంతుడు. ఎవరైనా సర్వశక్తిమంతుడు. కనుక ఆయన నీడకు వెళ్ళటం, ఆయన చాటుకు వెళ్ళటం, ఆయన ఆశ్రయించటం మనకు ఎంతైనా క్షేమకరమని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. అవును, పరిశుద్ధ లేఖనాల్లో ఎంతోమంది ఎన్నో చోట్లకి వెళ్ళి వాళ్ళకి మేలు పొందకపోవటం వల్ల చివరికి నిష్ప్రయోజకులుగా మిగిలి ఈయన నీడకొచ్చి ఈయన చెంగును పట్టుకుని ఈయన ఆశ్రయించి మేలు పొందిన వారు కోకొలలు ఉన్నారు పరిశుద్ధ లేఖనాల్లో. పిల్లరా, మరి ఒక ఆమె రక్తస్రావం గల స్త్రీ ఎంతోమందిని ఆశ్రయించింది, తనకున్న డబ్బులన్నీ వృధాపరుచుకుంది. చివరికి మరింత సంకటపడి తనకు డబ్బులు ఉన్నాయి కదా, డాక్టర్లను ఆశ్రయిస్తాను అనుకుంది, హాస్పిటల్ని ఆశ్రయిస్తాను అనుకుంది. హాస్పిటల్కి వెళ్ళటం తప్పని పరిశుద్ధ లేఖనాలు చెప్పట్లేదు, కానీ దేవునిని ఆశ్రయించడం ఎంతైనా మనకు క్షేమకరమని పరిశుద్ధ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, ప్రభువుల చివరికి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటా అనుకుని వెనక నుంచి వచ్చి ఆయన ఆశ్రయించి మేలు పొందిన సందర్భం పరిశుద్ధ లేఖనాలు మనకు కనిపిస్తుంది. సరే, ఇందులో ఒక 4 అంశాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒకటి, ఈ కీర్తన యొక్క ముఖ్య అంశము 1 నుంచి 2 వచనాల్లో కనిపిస్తుంది. మొదటి 2 వచనాల్లో, 3 నుంచి తదుపరి 8 వచనాల దాకా ఉన్న దాంట్లో ఏం కనిపిస్తుంది అంటే నమ్మేవారికట, విశ్వాసం ఉంచే వారికి ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, నమ్మువారికి నెమ్మదిని ప్రసాదించు దేవుడని 3 నుంచి మనకి 9 దాకా వచనాల్లో కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచి నెమ్మదినిస్తాడు? వేటకాని ఊరిలో నుండి. తెల్లవారితే ఈ లోకాధికారి దుష్టుడు అనేక మందిని వేటాడుతూ ఉన్నాడు. అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. వాడి వేటలో, వాడి ఊరిలో మనం చిక్కకుండా ఉండాలి అంటే పాపాన్ని మనలోనికి అనుమతించకూడదు. పాపానికి చోటిస్తే వాడి వేటలో మనం చిక్కబడినట్లు లెక్క. వాడు పాపానికి ప్రేరేపిస్తాడు వేటకాడు. వేటకారు యొక్క ఉరిలో మనం చిక్కకుండా ఉండాలంటే కనుక పాపానికి చోటు ఇవ్వని పరిశుద్ధతలో నిలబడిన బిడ్డలమై ఉండాలి. లేదా మహోన్నతుని చాటున, సర్వశక్తుని చాటున
నీడన ఆశ్రయించిన బిడ్డలమై ఉండాలి. ఉంటే ఆ వేటగాడు మనల్ని వేటాడలేడు. ఎందుకంటే మనం ఉన్నది సర్వశక్తుని నీడలో ఉన్నాం కనుక, అంటే ఎందుకంటే శక్తిమంతుడు మరొకరు లేరు కనుక. దీన్ని మరలా మనం ధ్యానం చేద్దాం. ఈ 3 నుంచి 8 దాకా వచనాల్లో నమ్మేవారికి ఈయన గొప్ప నెమ్మదినిచ్చే దేవుడని ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. తదుపరి 12 నుంచి మనం జ్ఞాపకం 9 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే 13 దాకా వచనాల్లో దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఎంతో క్షేమము కలదట. ఆయన ఆశ్రయించే బిడ్డలకి ఎంతో క్షేమం. ఎంత క్షేమము అంటే పిల్లరా, వాళ్ళు చక్కని క్షేమము కలిగి అభివృద్ధి చెందే బిడ్డలుగా ఉంటారని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. 9 నుంచి 13 దాకా వచనాలు. 9 కూడా 1-2 వచనాలను పోలే ఉంటుంది చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. మహోన్నతుడైన దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి విశ్రమించే స్థలముగా, లేకపోతే విశ్రాంతి తీసుకునే స్థలముగా, ఆయన నీడను ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉంటే నిజంగా ధన్యులు. ఈరోజు ఇంకా ఆయన నీడకు రాకపోతే ఆయన నీడకు రమ్మని, ఆయన ఆశ్రయించమని ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. సరే, ఆఖరి పార్టు 14 నుంచి 16 దాకా వచనాలు. ఇందులో ఏం కనిపిస్తున్నాయంటే దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు కనిపిస్తున్నాయి. ఈ మూడింటిని మీకు ఉరికే చదివి తదుపరి ఫస్ట్ పార్ట్ కొంతసేపు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతడిని తప్పించేదను. ప్రియులారా, భూలోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. మానవ ప్రేమలు, దైవిక ప్రేమ, మరి సమాజ ప్రేమ, జాతి ప్రేమ, కుల ప్రేమ, ఇలా ఎన్నో ఉన్నాయి. పిల్లలు అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమ, వ్యక్తులకి వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఆ ప్రేమ ఆప్యాయతలు మారిపోతుంటాయి. కానీ దైవిక ప్రేమ నిస్వార్థమైనది, నిష్కళంకమైనది, మరి ప్రతిఫలం ఆపేక్షించనిది. ఈ ప్రేమ, దైవిక ప్రేమ మన వెంటపడి మన క్షేమాన్ని కోరి మనకు తన సర్వస్వాన్ని కోల్పోయినది, రూపాన్ని కోల్పోయినది. ఇది దైవిక ప్రేమ. అందుకే 1 యోహాను రాసినటువంటి పత్రికలో అంటాడు, ఆయన మొదటగా మనల్ని ప్రేమించి మన కొరకు ఏం పెట్టారట? ప్రాణం పెట్టాడట. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. 9 నుంచి మనం చదువుకుందాం. 9 కాదు, 8 నుంచి చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని, అంటే ద్వితీయము కాని ఏకైక కుమారుని, ఒకే ఒక కుమారుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ముందుగా ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఎవరు ఈ లోకంలో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వారు ఉన్నారా? ఎవరు లేరు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జన్మ పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు, కులగోత్రములతో సంబంధం లేకుండా, జాతి మత ఏ ద్వేషములు అతీతంగా లోకములో ఉన్న సర్వ మానవాళి కోసం ఆయన తన ప్రియకుమారుని పంపించారు. ఆయన ఈ లోకములకు వచ్చి అందరి నిమిత్తం ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన ప్రాణాన్ని శిలువలో బలిగా ఇచ్చారు. పరిశుద్ధ రక్తదారులు సిందించారు. ఇందులో ప్రేమ కలదు. ప్రేమిస్తున్నానంటే సరిపోయిందా? దానికి క్రియలు కూడా ఉండాలి. ఏమిటా క్రియలంటే, తండ్రి ఏమో తన కుమారుని పంపించాడు, యేసయ్య ఏమో భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చారు. ఎందుకు అంటే మన ప్రాణములకు లేదా మన పాపములకు, మన అపరాధములకు ప్రాయశ్చిత్తము చేయటం కోసం గాను తన పరిశుద్ధ రక్తాలు నిష్కళంకమైన తన పులరా
ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చినట్లుగా ఈ పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇలాంటి ప్రేమ, ఇంతగా ఆయన మనల్ని ప్రేమించి ఉండగా మనం మరి ఎంత ప్రేమించాలి ఆయన్ని? మొదట ప్రేమించింది ఆయనే, పైగా తన ప్రాణం కంటే మిన్నగా మనల్ని ప్రేమించారు. మరి మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? అవసరమైతే దేవుడు, లేకపోతే మన సొంత కార్యాలు అన్నట్టుగా ఉండకూడదు. మనం దేవుని యందు మిక్కిలి భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అవును, మనం కూడా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఇంతగా ప్రేమించిన ప్రభువుని మనం కొంతైనా ప్రేమించే బిడ్డలుగా ఉందాం. ప్రియులారా, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. దేవుణ్ణి ఎరగటం వేరు, ప్రేమించటం వేరు, విశ్వసించటం వేరు, ఆశ్రయించటం వేరు. ఈ ఎరగటం అనేది ఆయనతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు మాత్రమే ఎరుగుదు. ఉదాహరణకి నూతనంగా వివాహం అయిందనుకోండి భార్యాభర్తలకి, అప్పటి వరకు ఆమె ఎలాంటిదో ఈయనకి తెలియదు, ఈయన ఎలాంటి వాడో నాకు పెళ్ళి అయ్యేటప్పటికే తెలుసండి అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఊళ్ళో వాళ్ళైతే తెలుస్తుంది, అంతేనా? పొరుగు ఏ పొరుగురు వారిని అడిగినా, రిపోర్ట్లు ఎంత అడిగినా పలానా వాళ్ళని చాలా మంచి వాళ్ళని చాలా మంచి వాళ్ళు అంటారు. కలిసి జీవిస్తున్నప్పుడు బయటకు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే కనుక ఈయనలో ఉన్న అసలు స్వభావం ఆవిడకి కనిపిస్తుంది, ఆమెలో ఉన్న అసలు స్వభావం. మనిషిలో రెండు స్వభావాలు ఉంటాయి, ఒకటే అనుకోకండి. ఆ రెండవ స్వభావం కూడా మనకు కనిపించాలంటే కొంతకాలం మనం సహవాసం చేసినప్పుడే తెలుస్తుంది, వెంటనే తెలియదు. అందుకనే దేవునితో మనం కలిసి సహవాసం చేస్తున్న వేళ ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, ప్రియులరా, అలాగే వాక్యానుసారంగా ప్రవర్తించడంలోను వివిధ పరిస్థితులు మనకు సంభవించిన వేళ మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? దేవుని వైపు ఉంటున్నావా, లోకం వైపు ఉంటున్నావా? దేవుడిని వదులుకోకుండా దైవం వైపే మనం మరణ పర్యంతరము కూడా స్థిరముగా ఆశ్రయించిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు తన పునరుద్ధాన శక్తిని మన తరపున పని చేయటం ప్రతి ఒక్క విశ్వాసి కనుగొంటాడు. ఉదాహరణకి యోధా బాలురు ఉన్నారు. ఒకసారి అగ్నిగుండంలో దిగాల్సిన పరిస్థితి, మరొకసారి దానియేలుకి సింహాల బోను ఎదుర్కొన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే, అగ్నిగుండం తప్పించినా తప్పించకపోయినా ఆయనే మా దేవుడు, ఆయనకి తప్ప ఎవరికి తలవగ్గం. ఇప్పుడు దానియేలు వ్యక్తిత్వం తెలిసింది, ఈయన ఎలాంటి వాడో తెలిసింది, ఈయన విశ్వాసం ఎంత గొప్పదో అర్థమైంది. ఎప్పుడు తెలిసింది? పరీక్షలు వచ్చినప్పుడే కదా. ఏ పరీక్ష లేకపోతే ఏం తెలుస్తుంది? పరీక్షల్లో నీకు ఒక పక్క లోకము, ఒక పక్క మనుషులు, ఓ పక్క దైవం ఉన్నప్పుడు ఎటువైపు నువ్వు ఆనుకుంటున్నావు, హత్తుకుంటున్నావు, ఎటువైపు నిలబడుతున్నావు? నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మనుషులను సంతోషపెట్టే, లోకాన్ని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నావా? దేవునిని మాత్రమే సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నావా? అలాంటప్పుడు దేవుడు తనలో ఉన్న పునరుద్ధాన శక్తి నీ కొరకు పనిచేసేలాగా ఆజ్ఞాపిస్తాడట. నువ్వు నిలబడితే. యోధాబాలు నిలబడ్డారు, అందుకే 4వ వారి రూపం ఎక్కడుంది? అగ్నిలో కనపడుతుంది. అప్పుడు ఆ దేవుడు ఎంత బలవంతుడో ఆయన ఎరిగిన వారికి ఉన్నారు. ఇక్కడ అంటే నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని, అందుకునే వాళ్ళు ఎరిగిన వారి కింద ఉన్నారు. పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుతును కనుక. నమ్మిన వాళ్ళు ఏమవుతాడట? ఆయన ఎరుగుతుడట కనుక నేను సిగ్గుపరచబడను. అవును, నీవు నమ్మిన నీ ప్రభువును నువ్వు ఎరుగుదువా? మరి పేతురు సందర్భం వచ్చినప్పుడు 3 మార్లు బొగ్గాడు, నేను ఎరగనని. బొగ్గాడే మొగ్గలేదా? పేతురు బొగ్గాడు అన్నావు, కానీ నీకు నాకు వివిధ కార్యక్రమాలు జరిగేటప్పుడు దేవునికి కాక, వాక్యానికి కాక, వాక్యానుసారం కానీ ఈ లోకానుసారమైన అలవాట్లకి చోటిస్తున్నప్పుడు మనం దేవుని ఎరిగేమన్నావా, ఎరగలేదన్నావా? చెప్పండి. మేము దేవుని ఎరగము అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అక్కడ కదా. మరి ఆ ఆచారాలకి మనం చోటిచ్చినప్పుడు దేవుని ఎరిగిన వారు ఎలాగయ్యాం? నువ్వు దేవుని ఎరుగుతూ అయితే కనుక దానికి తలవగ్గవు కదా.
దయచేసి వీళ్ళు తలవగ్గగా నిలబడినటువంటి యూదా బాలుల వలె ఉందుముగాక. ఆమేన్. కనుక అలాంటి వారిగా నిలబడినప్పుడు దానియేలు కూడా సింహాల భూమిలో నిలబడ్డాడు. ఫలితంగా పిల్లరా సజీవుడిగా తిరిగి వచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అందుకే వీళ్ళ దేవుడే దేవుడని ఒక శాసనము రాయించాడు. ఎంత గొప్ప విషయం అండి. నువ్వు దేవుని ఎరుగుదువా? ఈరోజు నువ్వు ఎరిగిన బిడ్డవైతే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. ఈరోజు నుంచి మన జీవితాల్లో వచ్చే పరీక్షలు నువ్వు ఎరిగిన వాడవా, ఎరగని వాడవా అన్నదానికి వస్తున్నాయి. మరి నువ్వు ఎరిగేనని నువ్వు సాక్ష్యం ఇచ్చి నిలబడతావో, ఎరగనని తల ఒగ్గి పేతురులాగా బొంకుతావో, అక్కడ బొంకేడు కానీ నువ్వు బొంకకపోయినా బొంకినట్లు లెక్కే, అబద్ధం ఆడినట్లు లెక్కే. ఎందుకంటే కనుక నువ్వు దేవునికి కొరకు నిలబడలేని బలహీనుడి కింద ఉన్నావు కనుక దయచేసి నిలబడే బిడ్డల కింద ఉందాం. అలా నిలబడితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను వాళ్ళని గణపరుస్తాను. ఎంతమంది ఈరోజు ప్రభు చేత గణపరచబడే కుటుంబాలుగా, వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నారు? నేను ప్రభు చేత గణపరచబడే బిడ్డగా ఉండాలనుకుంటున్నాను అన్నవాళ్ళం ఒకసారి దేవుని స్తుతులు చెప్దామా? నిజమేనా? అలా ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఏ పక్షాన ఉంటావని మనకు పరీక్షలు వస్తున్నప్పుడు మనం దేవుని పక్షాన మాత్రమే ఉంటామని మనం చెప్పాలి. ప్రాణం పోయినా, ప్రాణాపాయం వచ్చినా ఆయన పక్షాన నిలబడి ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉంటే దేవుడు మనల్ని గణపరుస్తానంటున్నాడు. 15వ వచనంలో అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రియులారా, ఇక్కడ మనం ఆయన ప్రేమించే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా, ఆయన విశ్వసించిన బిడ్డలుగా, ఆయన చాటుకు వచ్చిన బిడ్డలుగా, ఆయన ఆశ్రయించిన బిడ్డలుగా మనం ఉండాలి. కానీ ఈ ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సరే, మంచిది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని చిత్తాన్ని బట్టి 2 వచనాలు చదువుకుందాం. మహోన్నతుని చోటను నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చాలు. ఇది ఈ కీర్తన యొక్క అంశం అంతా ఇందులోనే దాగి ఉంది. నమ్మిన వారికి కాదు, ఆశ్రయించిన వారికి. ఆయన ఎలాంటి దేవుడిగా ఉంటానంటున్నాడంటే కనుక పిల్లరా, ఆయన ఈ నమ్మిన వారికి, ఆశ్రయించిన వారికి ఆయన తప్పించే దేవుడిగా, కాపాడే దేవుడిగా, అన్నిటిలో నుంచి కూడా మనకి ఏ సమస్యకి అందనంత అత్యున్నతమైన స్థానానికి మనల్ని హెచ్చించి కాపాడే దేవుడిగా మనకు ఉంటానంటున్నాడు. యెషయా రాసిన గ్రంథం 25వ అధ్యాయం. ఈయన ఎలాంటి దేవుడిగా ఉంటానంటున్నాడో మీకు కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. అసలు ఆశ్రయించడానికి, నమ్మటానికి తేడా ఏంటి అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్రయించడం అంటే స్థిరముగా ప్రభువుని హత్తుకుని విడిచిపెట్టకుండా ఉండటం. పిల్లరా, నమ్మటం అంటే చాలామంది ఒక చిన్న మొక్కుబడి మొక్కుంటారు. ఆపదలు వచ్చినప్పుడు దేవుడిని వాడుకుంటారు. దేవుడు, నాయనా నీ అందుకు వచ్చాను, నన్ను విడిచిపెట్టకు. ఎందుకు అంటే నేను నీ అందు విశ్వాసం ఉంచాను కనుక నువ్వు నన్ను విడిచిపెట్టకు నాయనా అని ప్రభు దగ్గర చిన్న మొక్కుబడి చేసుకుంటారు. ఆ మొక్కుబడి ఫలితంగా ప్రభు కాపుదల కాస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు దేవుడిని విడిచిపెట్టేస్తారు. యెషయా రాసిన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం మనం చూడండి. బేకర్ల ఊపిరి. బేకర్లు అనేది మనం అంటే అర్థం ఏంటి తెలుసుకుందాం. బేకర్లు అంటే ఇతరులని భయపెట్టేవారు. ఉదాహరణకి మన శత్రువులు ఉన్నారనుకోండి, మనల్ని ఎప్పుడు భయపెడతారు, వాళ్ళు ఆదరించరు. మరి వీళ్ళని వ్యతిరేకులు, దేవుని వ్యతిరేకులని, వీళ్ళని శత్రువులని మనం చెప్పచ్చు బేకర్లు అంటే. కనుక వీళ్ళు
భయపెట్టేవారి కింద ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మన దేవునికి మనకి శత్రువులు బీకర్లు అంటే. వీళ్ళు ఏం చేస్తారట, వీళ్ళ ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా. ఎంత భయంకరులు అంటే, వీళ్ళు ఒక్కసారి ఊపిరి విడిచిపెడితే మన మీద వ్యతిరేకంగా పిల్లరా పెద్ద గాలివాన రేగినట్టుగా అనిపిస్తుందట. చాలా కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నప్పుడు అంటారు, ఏంటి పొద్దుటే పెద్ద గాలివాన వచ్చినట్టు ఉంది మీ ఇంటికాడ అంటారు. గాలివాన అంటే గాలివాన వచ్చినట్ట కాదు, పెద్ద గొడవ జరుగుతున్నట్లే. అంటే ఈ మాటలు ప్రతిధ్వనించినట్టుగా మాటకి మాట ఆతల వాళ్ళు కూడా వాడతారు. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే కనుక, వాడు ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నువ్వు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా, అంటే ఈ బీకర్ల ఊపిరి గాలివాన వలె ఉండగా ఆ గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. పిల్లల, ఈ మహాదేవుడు ఆశ్రయిస్తే మనం దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా ఉండాలి. కానీ ఆయన యందు క్షణకాలం ఉండే నమ్మకం ఉంచిన వారిగా ఉండకూడదు. పిల్లల, నమ్మకాన్ని మించింది ఆశ్రయించుట. ఆశ్రయించడం అంటే దేవుణ్ణి ఆపద కాలంలో వాడుకొని వదిలిపెట్టడం కాదు. చాలామందికి వాళ్ళు ఏమన్నా ఆపదలు వచ్చినాయి అనుకోండి, ఒక దండం పెట్టుకుంటారు, నాయనా నా ఈ ఆపద గట్టెక్కిస్తే నీకు అది చేస్తాను ఇది చేస్తానని. మరి నెడదవల్లో ఒకరట ఈ పట్టి ఫ్యాక్టరీ వీధిలో, దేవుని చిత్తమైతే ఆ పాస్టర్ గారిని ఎప్పుడైనా పిలుద్దాం, ఆయన నోటం మనం విందాం. ఆయన అన్నారు, వారి ఇంట్లో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేసినప్పుడు ఒక ఏసీ మందిరాన్ని కట్టించేశారట. ఏం కట్టించారు? ఈ పట్టి ఫ్యాక్టరీ రోడ్డు ఉంది కదా, దాని అవతల అనమాట, రైలు గట్ట అవతల. ఇప్పుడు నేను వెళదాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఆ పాస్టర్ గారిని పిలుద్దాం ఎప్పుడైనా మనం. ఆశ్చర్యం అనిపించింది నాకు. నిజమే, మనుషులు తమ జీవితాలు ఏదైనా ఒక గొప్ప కార్యం చేసినప్పుడు దేవుడు నేను కూడా కృతజ్ఞతగా ఇది చేస్తానని తర్వాత ఇంక దేవుని వదిలేస్తారు. ఆయన వదిలేసిన రకం కాదనుకోండి. మీకు ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు మందిరం కట్టినప్పటికీ కూడా దేవుడు అది కోరుకుంటలేదు, నువ్వు ఆయనకి నివాస స్థలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఆయనకి కావాలని కోరుకుంటున్నాడు. ప్రభువా, మరణాపాయం వచ్చినా నేను విడువను ఎడబాయను, మరణం వచ్చినా సరే శాశ్వత కాలం నీ యొద్ద ఉండడానికి వస్తా. దేవుడు కోరుకునేది అదే. ఆయన మనలో నివసిస్తాడు, మనం ఆయనలో నివసిస్తాం. చివరికి నిత్య నివాస స్థలమైన ప్రభు సన్నిధికి మనం వెళతాం. ఇలాంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది ఆశ్రయించడం అంటే. అంతేగాని కొంతకాలం ఈ ఆపదలు తొలిగిపోయేదాకా నమ్ముకుని ఆపదలు మొక్కులు చెల్లించి మళ్ళీ నీకు నాకు సంబంధం లేదు, మళ్ళీ ఏమైనా అవసరం వస్తే మళ్ళీ వాడుకుంటాను ప్రభువా అన్న తీరు అది ఆశ్రయించడం కాదు. దయచేసి ఇలా ఆశ్రయించిన వాడికి ఈయన ఎలా ఉంటానన్నాడంటే, ఇలాంటి బీకరులు, బీదలు అంటే ఏమీ లేని వాళ్ళని అర్థం కాదు, మీరు అలా అర్థం చేసుకోకూడదు. బీదలంటే ఆయన మీద ఆనుకున్నవారని అర్థం. అంటే మరి సహాయం ఎటు కనిపించలేదు, ఏది లేదు కనుక ఏమీ లేనిటువంటి స్థితిలో ఆయనను మాత్రమే ఆనుకున్న స్థితిని బీదలు అని చెప్తారు. బీదలు అంటే ఆయన మీద ఆనుకున్న వారని అర్థం. మన కీర్తనల గ్రంథంలో 35వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. కీర్తనలు రాసిన గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చదవండి తీసిన వాళ్ళు. అప్పుడు యెహోవా, నీ వంటి వాడు ఎవడు? ఈయనెవరట? ఎంత గొప్పవాడంటేనట, మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుంచి దీనులను, దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలనియు చెప్పుకొను. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి దేవుడు ఇలా చేస్తాడట కార్యాలు. మించిన ఈరోజు ఏదైనా నీకు మించిపోయినట్టుగా కనిపిస్తుందా? ప్రియులరా, ఒక్కొక్కసారి మనకు వచ్చే బలహీనతలు
ఎంతో భయంకరంగా ఉంటాయి. వాటికి అయ్యే ఖర్చులు మన కూడబెట్టినటువంటి స్థిరాస్తులు కూడా కరగబెట్టినా సరిపోవేమో అనిపిస్తుంది పిల్లరా. కొన్ని ఖర్చులు అలా ఉంటాయి, మెడికల్గా మనం చెప్పలేము. కనుక దేవుడు అంటున్నాడు, మించిన బలము గల వారి చేతి నుంచి దీనులను, అంటే నీవే నా దిక్కు ప్రభువా అని ఆయన ఆశ్రయించి స్థిరముగా దీనుడుగా విరిగి నలిగిన మనసుతో ఆయన ఆశ్రయించిన వేళ, బైబిల్లో ఇలా ఆశ్రయించిన వాళ్ళకి మించిన బలము గల వారి చేతుల నుంచి విడిపించాడు. ఇందాక మీకు రక్తస్రావం గల స్త్రీని చెప్పాను. 12 ఏళ్ల నుంచి ఆవిడ బాధపడుతుంది. ఎన్నాళ్ళ నుంచి అండి బాధపడుతుంది? అయితే ఆవిడ ఆశ్రయించినటువంటి డాక్టరు లేడు, వైద్యం లేదు. ఎంతోమందిని మార్చింది, ఎంతోమందిని ఆశ్రయించింది. నాకు డబ్బు ఉంది కదా అనుకుంది. ఎన్నో తిప్పలు ఎక్కువైనవి తప్ప, పిల్లరా ఒళ్ళు గొల్లైంది తప్ప, ఇంకా బలహీనమైంది తప్ప ఆవిడ ఎక్కడ క్షేమము కనిపించలేదు. పిల్లరా చివరికి ఓ మంచి తరుణాన మహాదేవుడు తప్ప నాకు దిక్కు లేదనుకుని ఈ మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన ఈ దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందుకు వెళ్ళడానికి కూడా ధైర్యం లేని వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు సింగు మాత్రం ముట్టుకుందంట. అంటే దీనముగా వచ్చి ఆయన ఆశ్రయించింది, ఇక నాకు దిక్కు లేదు ప్రభు అని. ఇక్కడ కూడా దేవుని వాక్యం చెప్తుంది మనకి, దీనులను దరిద్రులను ఏమండి విడిపించేవాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను. ఎముకలంటే నా అంతరంగంలో ఉన్న ప్రతి సముదాయం కూడా కేకలు వేసి చెప్తున్నాయి అంటున్నాడు భక్తుడు. ఎంత గొప్ప విషయం ఇది ఆశ్రయించడం అంటే. ఆయన ఆశ్రయించడం నీకు చేతనైతే, ఈ మహోన్నతుడైన దేవుడిని నువ్వు ఆశ్రయించగలిగితే, సర్వశక్తిమంతుడైన వాడిని నువ్వు ఆశ్రయించగలిగితే, ఈయన ఎంత మహోన్నతుడు, ఎంత సర్వశక్తిమంతుడు అంటే పరిశుద్ధ లేఖనాల్లో రెండు మీకు చూపిస్తా. పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఈయన ఎంత శక్తిమంతుడని చెప్తున్నాయంటే కనుక పిల్లరా, బైబిల్లో మీకు 2 రిఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూలోకములో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారు కానీ కింద పాతాళం మందు ఉన్నవారు కానీ, చూడండి అంటే ఈయన ఎక్కడెక్కడ సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు? పరలోకములోనూ మహోన్నతుడే, భూమి మీద మహోన్నతుడే, సర్వశక్తిమంతుడే, భూమి కింద పాతాళమందు కూడా పులేరా. కనుక ఈయన అన్ని స్థలాల్లోనూ సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఇక ఎక్కడా ఈయనకంటే శక్తిమంతులు మరొకరు లేరు. ఇలాంటి దేవుడిని మనం నీడగా చేసుకుంటే, ఇలాంటి దేవుడి నీడకి మనం పరిగెత్తుకుని వస్తే, నీడ కంటే విశ్రాంతినిచ్చే స్థలం అని అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా ఇలా పిలిచారు. ఏమని పిలిచారు? ప్రయాసపడి భారం మోసుకుని సున్నా 11వ అధ్యాయం మత్తయి సువార్త 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకుని సున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను అంటే నీడనిస్తాను అంటున్నాడు. ఆయన నీడకు మనం వెళితే విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే నీకు మించిన సమస్యలన్నీ నేను గద్దించి మిక్కిలి నిమ్మలపరిచి స్వస్థపరిచి నీకు మేలు చేస్తాను అని పిలుస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, అందుకనే మనం ఇందాక యెషయా గ్రంథంలో కూడా చదువుకున్నాం. మరి ఈ బేకర్లు మనల్ని భయపెడుతున్న వేళ, నిన్ను భయపెట్టే ఏమిటి? ఆర్థిక ఇబ్బందులు భయపెడుతున్నాయా? అదే నీకు బేకరం. అంటే నిన్ను భయపెట్టేదే నీకు బేకరమైనది. నీ శత్రువు, నీ ప్రతికూల పరిస్థితులు ఏమిటి ఈరోజు? పులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి భయం. ఏలియా ఉన్నాడు పిల్లరా, బయలు ప్రవక్తలు అందరినీ ఛాలెంజ్ చేసి చాలామందిని మొట్టుమాయం చేశాడు, చంపేశాడు. పిల్లరా, బయలు గుడిలో చంపేస్తే యెజబెలు ఒక శపథం చేసింది. రేపటికి ఈ వేళ్లకు ఈ బయలు ప్రవక్తలు ఒకళ్ళ వలె నువ్వు అవుదుగుగాక అని శపథం చేసింది. ఎవరు?
యెజెబెలు రాణి శబ్దం చేస్తే ఆ మాటకి ఏలియాకి ఏమొచ్చింది? పిరికితనం పుట్టుకుంది. పిరికితనం పట్టుకుంది. 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసివేసిన వాడు ఎత్తడి వలె ప్రార్థన చేయగా మళ్ళీ వర్షం కురిపించిన వాడు. ఇంత ధీరుడు పిల్లరా, ఇంత విశ్వాస వీరుడు పిల్లరా. మరి యెజెబెలు వార్నింగ్కి, ఆ రాణి యొక్క వార్నింగ్కి, అంటే ఆవిడ మూర్ఖురాలు, మాట అందంటే చేసేస్తుంది పిల్లరా, ముందు వెనక ఆలోచన చేయదు కనుక ఈయనకి పిరిగితనం పట్టుకుంది. ఎంతటి వాడికైనా ఏదో ఒక టైంలో పిల్లరా మనకు ప్రతికూల పరిస్థితులు మనం భయపెడతాయి, మనం మింగేసేలా కనిపిస్తాయి. అప్పుడు ఆయన బదిరీ వృక్షం కింద పడుకున్నాడు. మహోన్నతుని చాటుకి వచ్చినట్టుగా లేడు, కానీ పిల్లరా మహోన్నతుడిని మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మట్టికి చాలు, నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోతాను, తీసేసుకున్న ప్రాణం అని. దాన్ని అటెంప్ట్ మర్డర్ అని చెప్పచ్చు. చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి సహోదరి సహోదరుడా, సర్వశక్తుని నీడకు నువ్వు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైనటువంటి ఇది మహోన్నతుడైన దేవుని నీడకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన రమ్మన్నప్పుడు మనం వెళితే ఆయన గొప్ప ఆశీర్వాదాలు మనకిచ్చే దేవుడిగా ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం చూడండి. పగలు ఎండకు ఎలా ఉంటాడట? నీడగాను గాలివానకు ఆశ్రయముగాను పర్ణశాల ఒకటిని ఉండును. పగలు ఎండ దెబ్బకేమో నీడ కింద ఉంటాడట, గాలివానకేమో ఆశ్రయముగా ఉంటాడట, చాటుగా ఉంటాడట. పర్ణశాల ఒకటి ఉండును. ప్రభువే నీకు ఒక పర్ణశాలగా నీకు ఉంటాడు. ఆయన నీడకు వచ్చే వారికి ఆయన ఎలాగ ఉంటాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఎలా ఉంటాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఇలాంటి మహోన్నతుని చాటుకి మనం రావటం ఎంతైనా క్షేమకరం కదా. చాలామంది ఇంకా కొన్ని ఆచారాలు విడిచిపెట్టలేని వారిగా వాటి నీడకి వెళ్ళే వారిగా ఉంటున్నారు. అయ్యా నేను వేటి నీడకి వెళ్ళను, మహోన్నతుడైనటువంటి ప్రభు చాటుకి నేను వస్తాను అని ఈరోజు నువ్వు తీర్మానం చేయగలవా? చేస్తే మహాదేవుడు నీకు ఎలాంటి వాడిగా ఉంటానంటున్నాడంటే కనుక 121వ కీర్తనలు రాసిన గ్రంథం 121వ కీర్తన 5వ వచనం చదువుకుందాం చూడండి. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. చూడండి, యెహోవాయే, యెహోవా కూడా కాదు, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన కోట, ఆయనే మన పర్ణశాల కదండి. ఇందాక యెషయా గ్రంథంలో ఆయనే మన గాలివానకు ఆశ్రయము. గాలివాన అనగా ఇవన్నీ కష్టాలు పిల్లరా. నీ శక్తికి మించినటువంటి శ్రమలు, కష్టాలు గాలితో, వానలతో, సుడిగాలులతో పోల్చారు పిల్లరా. ఈయన్ని మనం ఆశ్రయముగా మనం చేసుకుంటే నిజంగా ఎంతో ధన్యులం కదా. వీటన్నిటి నుంచి మనం కాపాడబడతామని పరిశుద్ధ లేఖనాలు మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మరి మనం ఇలాగ ఆశ్రయించిన వారిగా మనం ఉందామా? ఈరోజు ఆ మహాదేవుని మనం ఆశ్రయంగా మనం చేసుకుంటే 72వ కీర్తనలో కూడా చూడండి ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనం కీర్తనలు రాసిన గ్రంథం. ప్రజల్లో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. ఎవరికండి? శ్రమ పెట్టేవారికి కాదు, శ్రమ నొందేవారికి. నువ్వు శ్రమలు పెట్టేవారి కింద ఉంటున్నావా, పొందేవారి కింద ఉంటున్నావా? పిల్లరా, ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమల్లో నలిగిపోతూ ఉన్నావా? నీకంటే బలవంతులు నిన్ను శ్రమ పెడుతున్నారా? దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, ప్రభువా అంటే చాలు ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. శ్రమ నందు వారికి అతడు న్యాయము తీర్చును, పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. ఎవరైతే నిన్ను బాధ పెడతారో వారిని నేను నలగొడతాడట. పిల్లరా, బైబిల్లో ఎంతోమందిని మనం చూడగలం. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని, ఎస్తేరును, పైగా వాళ్ళిద్దరి జోలికి వెళ్ళి ఊరుకోక వాళ్ళ జాతి నాశనం చేద్దాం అనుకున్నాడు హామాను. ఎంత గర్వం పిల్లరా! నేను బలవంతుడిని అనుకున్నాడు, నేను ప్రధానమంత్రిని, నా చేతులు అన్నీ ఉన్నాయి అనుకున్నాడు. దయచేసి ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఎలా నలగొట్టబడ్డాడంటే ఒక అడ్రస్ లేని స్థితికి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళని నాశనం చేయడానికి ఏ ఉరికొయ్యే సిద్ధం చేశాడో దాని మీదే వాళ్ళందరూ ఉరి తీయబడ్డారు. అసలు మళ్ళీ అడ్రస్ లేని వారైపోయారు. దయచేసి ప్రభు వీళ్ళగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మహాదేవుడు పుల్లరా, ఈయన నీడకి వెళ్ళిన వాళ్ళకి నా వల్ల కాదని చేతులు ఎత్తిన సందర్భాలు ఒకటి లేదంటే లేదుగాక. పుట్టి గుడ్డివాడు వెళితే కన్నులు ఇచ్చేసాడు. పుల్లరా, ఊరుకోమన్నారు అనేక మంది. లేదు లేదు, నా ప్రభు కరుణించే వరకు నేను కేకలు పెడతానని చెప్పి మరింత గట్టిగా కేకలు పెట్టాడు. ఆయన ఆశ్రయించారు. కన్నులు లేవని ఆశ్రయిస్తే కన్నులు ఇచ్చాడు. పుల్లరా, మరి నా దాసులు స్వస్థపరచమంటే స్వస్థపరిచాడు. ఎవరు ఏది అడిగినప్పటికీ ఆయన నీడకెళితే సర్వశక్తిమంతుడిని మనపూర్వకంగా హృదయపూర్వకంగా కోరిన ప్రతి ఒక్కరూ మేలే పొందారు తప్ప నిరాశతో వెనక్కి తిరిగిన వారు ఒకరు లేరంటే లేరుగాక. కనుక ప్రభు బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీడకెళ్ళే బిడ్డలుగా మనం ఉందామా? ఉంటే మహాదేవుడు నీ నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీడకెళ్తే ఆ మహాదేవుడట మనకి ఎలాంటి మేలు ఇస్తారని బైబిల్ చెప్తుందంటే కనుక ఒక 7 రకాల మేలులు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకున్న సమయాలు బట్టి ప్రోబిళ్ళుగా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో మొదటి మేలు ఆమోసు రాసిన గ్రంథం 5వ అధ్యాయం. యెహోవాను మీరు ఆశ్రయించండి, ఆశ్రయించిన వేళ మీరు బ్రతుకుదురు అనే మాట అక్కడ ఉంటుంది చూడండి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల. 4వ వచనం చదువుతున్నారు పాస్టర్ గారు చూడండి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడిని ఆశ్రయిస్తే మనం ఏమవుతామంటే బ్రతుకుతామంట. పిల్లలు అంతకుముందు బ్రతకటానికి అంతకుముందు మనం బ్రతకలేదా? మనిషికి పిల్లరా ఆత్మలో బ్రతకటం, భౌతికంగా బ్రతకటం కూడా. ఈనాడు భౌతికమైనటువంటి బ్రతుకు గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. భౌతిక సంబంధించిన బ్రతుకును ఇవ్వగలిగిన వాడు, ఆత్మీయ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఈ మహాదేవుడు. పిల్లరా బైబిల్లో అందుకే పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇస్తుంది. దీన్ని కొంచెం వివరంగా జ్ఞాపకం చేస్తాను. అన్ని ఆశీర్వాదాలు ఇలా చెప్పినా చెప్పకపోయినా. 3వ అధ్యాయము యోహాను శుభవార్త 36వ వచనం చదువుకుందాం చూడండి. 3:36 యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయం. అమ్మా చదవండి. 3వ అధ్యాయంలో 36వ వచనం. ఆ వచనం కరెక్టే. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే, పిల్లల కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలవాడు. ఏ జీవం అండి? నిత్య జీవం. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ భౌతిక స్వస్థత కోసం, ఆధ్యాత్మిక స్వస్థత, ఆత్మీయ జీవాన్ని నువ్వు పొందుకుంటాం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించమని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానిస్తే నువ్వు ఎందులో మతంలో కలవు, కానీ ఆత్మలో జీవము కలిగిన బిడ్డవవుతావు. పిల్లరా ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకోమని, విధేయులు కమ్మని ఈ మాటకి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు విధేయత చూపించకపోతే దేవుని ఉగ్రత కింద నిలబడిన బిడ్డవవుతావు, దేవుని జీవాన్ని పొందలేని బిడ్డవవుతావు. ఎందుకు అంటే బైబిల్ అలా చెప్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2 చూపిస్తాను. 2వ అధ్యాయం 1 నుంచి 3 దాకా వచనాలు చదువుకుందాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉన్నారటండి? ఆత్మలో చనిపోయిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి.
వారితో కలిసి మన అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తమ హృదయంలో స్వీకరించిన వారు, ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన నీడకు రానివారు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన మహాదేవుని నీడకు రానివారు ఈరోజు దేవుని ఉగ్రత కింద నిలబడి ఉన్నారు. ఆత్మలో జీవము లేని వారి కింద ఉన్నారు. అపరాధములతో పాపములతో చనిపోయిన వారిగా ఉన్నారు. ఈరోజు అపరాధముల పాపముల కింద ఉండి చనిపోయిన స్థితిలోనే గడుపుతావా? అందులోంచి బయటికి రమ్మని ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు. నా నీడకు వస్తే నీకు ఆత్మలో జీవం ఇస్తా. ఆ దేవుని ఉగ్రతలోంచి నీకు విడిపించడానికి కావలసిన వెలను నేను సిలువలో చెల్లించి వేశాను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని ఉగ్రత నుంచి బయటకు వస్తాం, ఆత్మ స్వస్థత జరుగుతుంది, ఆత్మలో జీవాన్ని పొందుకుంటాం, భౌతిక స్వస్థతలు వస్తాయి. భౌతికంగా కూడా మనం బలవంతుల కింద ఉంటాం, దీవెనకరమైన బిడ్డల కింద ఉంటాం. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈరోజు దేవుని ఉగ్రత కిందకి బయటకు వచ్చి ఈ ఆధ్యాత్మిక మరణాన్ని జయించిన భాగ్యవంతులుగా మనం జీవించిన కొరకు మంచి తీర్మానం చేసుకోమని ప్రభువును జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యోహాను రాసిన శుభవార్తలో 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈలాగున మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, చూడండి, నా మాట విని, తండ్రి అయిన దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మీరు నా మాట వినండి, విని నేను పంపిన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తులో మీరు విశ్వసిస్తే మీరు ఏమవుతారంటే జీవము గలవారైపోతారు. ఏమండి, చాలామందికి తెలియక యేసు ప్రభు నమ్ముకుంటే కొంచెం నామోషి ఫీల్ అవుతున్నారు. మనం ఎందులో కలిసిపోలేదండి, జీవము గల గుంపులో కలిసాం, పరిశుద్ధుల గుంపులో మనం కలిసాం, నిత్య జీవపు గుంపులో మనం కలిసాం. లేదు అంటే నిత్య దేవుని ఉగ్రత అనే గుంపులో నువ్వు ఉన్నావు. నిత్య ఉగ్రత అనే గుంపులోనే నేను ఉంటాను, నిత్య జీవం అక్కర్లేదంటావా? ఈరోజు నీ కొరకే సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేస్తావు? ప్రభు నా నీడకి రమ్మని ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నేను నీకు విశ్రాంతినిస్తాను, నిత్యాగ్నిలో నుంచి తప్పించి నిత్య జీవము ఇచ్చి, నిత్య నెమ్మదినిచ్చి, నిత్య విశ్రాంతి నేను నీకు ఇస్తాను, రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు మహాదేవుడు. ఈరోజు రావటానికి నువ్వు ఇష్టపడవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మతంలో కలుపుకోవడం కాదు, నిత్య నెమ్మదిని ఇవ్వటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని నిత్య ఉగ్రత నుంచి నేను తప్పించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే యోహాను శుభవార్తలు ఈ మాట ఎంత స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాడట తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా, అంటే దైవం ఉగ్రతలో నుంచి, దైవం విధించినటువంటి పాపము ద్వారా వచ్చే జీతం మరణమైనటువంటి ఆ నిత్య మరణంలో నుంచి నిత్య జీవంలోకి దాటి వెళ్ళిపోయిన భాగ్యవంతులు అవుతున్నాం. ఈ నీడకి రాగానే ఈరోజు అట్టి మహాదేవుని నీడకు వచ్చి ఆత్మలో జీవముకెళ్ళిన వారిగా మార్పు చెంది పిల్లరా నిత్య నరకపు వేతల నుంచి విడుదల పొందుకున్న నిత్య విశ్రాంతులకు పొందిన భాగ్యవంతులు కమ్మని ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే యోహాను రాసిన శుభవార్తలో 10:10 ఏమన్నారంటే, ఆయన గొర్రెలకు జీవం ఇవ్వటానికి నేను వచ్చాను, సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాను అన్నారు. యేసు ప్రభు వచ్చింది మతాలను కలపడం కోసం కాదు, ఆయన నీకు నాకు ఆత్మలో శాశ్వతమైన ఆత్మకి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, చదువుకుందాం. 10వ అధ్యాయంలో 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. ఈరోజు నిన్ను హత్య చేయడానికి వచ్చినటువంటి వాటి వైపు నువ్వు పరుగులు పెడతావా? నీ స్వహస్తాలతో చేయబడినటువంటి జీవములైన వాటి చాటుకు నువ్వు వెళ్తావా? ఆ చాటుకు నువ్వు వెళితే వాళ్ళను నువ్వు ఆశ్రయిస్తే, బైబిల్లో
ఒక ముగ్గురిని మీరు ఆశ్రయించకూడదని బైబిల్ చెప్తుంది పిల్లరా. ఎవరంటే ఆ ముగ్గురు? చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మొదట మనం ఆశ్రయించకూడని బైబిల్ ఏం చెప్పారంటే, మనుషులను మీరు ఆశ్రయించొద్దు అన్నాడు. ఈనాడు నిన్న మొన్నటిదాకా మన మధ్యలో తిరిగి కొద్ది రోజుల్లో నేను దేవుణ్ణి అని చెప్పుకుని తిరుగుతున్నట్టు వేషాలు మార్చి తిరుగుతున్న మనుషులను ఆశ్రయించేవాడు కోకోలలు. ఎంత మాయండి! మనుషులను మనం ఆశ్రయిస్తే శాపగ్రస్తులు అవుతాం, దేవుని ఉగ్రత కిందకి వెళ్తాం. రండి మీకు చూపిస్తాను. ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుతారు చూడండి. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఎవరిని? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. పుట్టారా? 17వ అధ్యాయంలో ఇర్మియా రాసిన గ్రంథం మనం చదువుకుంటాం. పుట్టారా? ఎంత భయంకరం! 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం 5వ వచనం. ఏమండి? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవుని ఉగ్రత కింద, దేవుని శాపము కిందకి వెళ్ళిపోతున్నారు. అయ్యా, శాపమును తప్పించే దేవుని నీడక మిమ్మల్ని రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం అందు. శాపము నుంచి విడిపించే, పాపము నుంచి విడిపించే, పాప శాపములకు ఫలితముగా నా ఆత్మలు, నిత్య జీవములో ఉండాల్సిన ఆత్మలు నిత్య నరకములోకి వెళ్ళిపోతున్నాయి, దేవుని ఉగ్రతలోకి వెళ్తున్నాయి. యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి ఇట్టి నిత్యాగ్నిలో నుంచి బయటికి రమ్మని, నిత్య ఆశ్రయ స్థానం కల్పిస్తున్నటువంటి నిజ దేవుని వద్దకు రమ్మని, రావటానికి ఒకే ఒక కారణం, ఒకే ఒకటి. నువ్వు విశ్వాసం ద్వారా వచ్చేస్తావు బయటికి. నాకు నా పాపముల కొరకే ఆయన సిలువలో వేలాడాడని నువ్వు విశ్వసిస్తే చాలు. ఈరోజే నా పాపములకి వేళ ఆయన సిలువలో చెల్లించాడు నువ్వు నమ్మితే చాలు. నువ్వు నీ ఆత్మ ఉగ్రతలో నుంచి విడుదల చేయబడుతుంది, నిత్య జీవంలోకి దాటి వెళ్ళిపోతుంది. అట్టి భాగ్యవంతుడు కమ్మని ప్రభునామములో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆయన అన్నాడు, అసలు జీవం అంటే ఏంటి, నిత్య జీవం అంటే ఏంటి అని అడిగారు. దీన్ని ఎలా పొందుకోవాలి అన్నట్టుగా. పిల్లరా, ప్రభు అన్నారు, దేవుని కుమారుని ఎరగటమే నిత్య జీవం అన్నారు. రండి చూపిస్తాను. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను శుభవార్త 17:3. అద్వితీయ అంటే ఈయన ద్వితీయము కాదు. నా ఏపుని ఎలా అంటారండి, ఆ ఏపుకి వెళ్తే ఎలా అంటారండి, ఇది పేరు లేవు ఆయనకి. ఒకటే పేరు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ భూప్రపంచం అంతటను కూడా, కింద పాతాళమందును పైన భూమి మీదను పరమందు పులరా పరలోకమందును అన్ని లోకాల్లో అన్ని చోట్ల ఆయనకి పేరు ఒకటి. ఆయనే నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. పులరా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. చదువుకుందాం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎవరు యేసుక్రీస్తు? రాజులు రాజుగా, ప్రభులు ప్రభుగా రాబోతున్నాడు ఈ లోకంలోనికి. తన నిత్య రాజ్యమును స్థాపించట కొరకు రాబోతున్నాడు. పిల్లరా, ఆత్మలో జీవం పొందిన వాళ్ళే, ఆత్మలో పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులు మాత్రమే ఆ జీవము గల పట్టణంలోకి వెళ్తారు. సహజం కదా. ఈ లోకంలో కూడా బతికున్న వాళ్ళే ఊళ్ళో ఉంటారు. చనిపోయిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఊళ్ళో ఉంచుతారా చెప్పండి? మా తాతలు ఒక 2000 సంవత్సరాలు ఏకంగా ఒకళ్ళ తరపున ఒకళ్ళం మేము పరిపాలించాం ఈ ఊరిని, గ్రామాన్ని. అందరినీ శ్మశానికి తీసుకెళ్ళిన మా తాతను మా ఇంట్లోనే కప్పెట్టుకుంటామంటే ఊరుకుంటారా చెప్పండి? ఎంత గొప్పవాడైనా ఊళ్ళో పాతి పెట్టడానికి వీల్లేదు. ప్రతి ఊరికి ఒక కట్టడి ఉంటుంది. కాకపోతే వీళ్ళందరికీ ఒక పక్క అయితే, వాళ్ళందరికీ ఒక పక్క అయితే, వీళ్ళందరికీ ఇంకో పక్క అయితే, ఏదో పక్కకి పిల్లలు ఊరు అవతలకే తీసుకెళ్తారు. ఊర్లో మాత్రం కుదరదు. బ్రతికున్నవాడే ఊర్లో ఉంటాడు. చనిపోయిన వాళ్ళు చెప్పండి, మీరు ఏం పేరు పెట్టుకున్న దానికి ఈ మధ్య రకరకాల పేర్లు పెడుతున్నారు అనుకోండి.
ఏదైనా శ్మశానమే కదా. కనుక సమాధులు దొడ్డి కావచ్చు, శ్మశానం కావచ్చు, ఇలా ఎన్ని పేర్లు మార్చుకున్నప్పటికీ పిల్లరా, మరి ప్రభు బిడ్డలుగా మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆత్మలో జీవము కలిగిన వారే నిత్య జీవం పట్టణానికి వెళ్తారు, లేకపోతే నిత్య నరకం వెళ్ళటం ఖాయం సుమా. కనుక ఈరోజు మనుషులను నువ్వు ఆశ్రయించొద్దని, మనుషులను తన స్వరూపంలో తన పోలికలో చేసిన నిజ దైవమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా నువ్వు అంగీకరించమని, ఆయన కాచిన రక్తదారులో పాప క్షమాపణ నమ్మమని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులను ఆశ్రయించొద్దు పిల్లరా. రెండవది, ఎవరిని ఆశ్రయించొద్దని బైబిల్ చెప్పిందంటే, సామెతలు రాసిన గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం, చూడండి అమ్మ. ధనవంతునికి వానికి ధనమే వాడికి ఆశ్రయపట్నం కింద కనిపిస్తుందట. ఎవరో ఒకళ్ళు చదవండి, కొంచెం ఇద్దరు ముగ్గురు కన్ఫ్యూజన్గా చదవకండి, లేకపోతే నేను చదువుతాను చూడండి. ధనవంతునికి మన ఆస్తి ఆశ్రయపట్నం. ఈ పట్టణాన్ని దాటి ఇంక బయటికి రాలేడటండి. ఆస్తి చుట్టూ పెద్ద ప్రాకారం కింద ఆనేస్తుందంటండి, ప్రహరీ పెద్ద గోడ. ఆస్తి అనే ఈ గోడను దాటి నేను రాలేను. కారణం ఏంటి? ఆ ఆస్తిని ఆశ్రయించాడు. కొంతమంది మనుషులను ఆశ్రయిస్తే కొంతమంది డబ్బును ఆశ్రయిస్తారు. ఒక ఆయన అన్నాడు, పూర్వకాలంలో బ్లడ్ లేకపోతే బ్రతకలేమనేవారు, ఇప్పుడు డబ్బు లేకపోతే బ్రతకలేమంట. ఏం లేకపోతే పిల్లరా, నా గుండె అందరి గుండె ఎలా కొట్టుకుంటుందంట? లబ్బ డబ్బు అని కొట్టుకుంటుందంట. ఈయన గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. మీ గుండె ఏమని కొట్టుకుంటున్నాయి? విన్నారు ఎప్పుడైనా శబ్దాలు? మనసు నిండా లోకం ఎడితే మనిషి ఎక్కడ ఉన్నప్పటికీ మనసు ఎక్కడ ఉంటుంది? అదేమైందో ఇదేమైందో, అది పొయ్యి మీద వచ్చాను, ఇది ఇంపొచ్చాను, ఈ పళ్ళంగా 4 సినికులు పడితే ఇక్కడ ఉన్న సిరిసాక మంది పారిపోతారు. ఎక్కడికి? ఏదో ఆరేసి వచ్చాను, ఏ తడిస్తే నష్టం వచ్చిందా? రేపు పొద్దున్న అది చుట్టి నేను తీసుకెళ్ళాలా, నన్ను తీసుకెళ్ళాలా? దయచేసి కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ మనం ప్రభువును ఆశ్రయించిన బిడ్డలుగా మనం ఉండాలి. ఆస్తిని కాదు, ఈ లోకంలో ఉన్న సంపదలు కాదు, పనులు కాదు, కొద్దిపాటి లాభాపేక్ష పనులు కాదు. పిల్లరా, వీనికి ఈయన మనసంతా దేన్ని ఆశ్రయించిందంటేనట? ఆస్తిని ఆశ్రయించిందంట. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్నం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. దీన్ని దాటి రాలేడు మనోడు. దేని దాటి? అంతే. మనం కూడా అప్పుడప్పుడు సీజన్లో 2000 ఇస్తారు అనుకోండి, ఈ రోజు వస్తేనే 2000 అంటారు. ఏం చేస్తారు చెప్పలేదండి. రేపు మళ్ళీ లేదు, ఇది బేరం. ఈయన ఎక్కడ పోతాడు, గుడి ఎక్కడ పోతాయి, ఏది పోతాయి అంటలేదు, కానీ ఆ పనే చేస్తాం. దయచేసి 2 కాదు, 2 కోట్లు కాదు, 2 లక్షలు ఇచ్చినప్పటికీ నేను వెళ్ళను. నా ప్రభువుని నేను ఆశ్రయించి స్థిరముగా ఉంటాను, మహోన్నతుని నీడలో నేను ఉంటాను అన్నవాళ్ళం. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? చాలామంది కొంచెం కష్టంగానే లేవుతున్నాయి, బాగుంది సావదేమో చూస్తా, కానీ ఎత్తడం తప్ప. అలా ఉండకండి, ప్రభువును మాత్రమే ఆశ్రయించిన బిడ్డలుగా ఉందాం. వీని ఆస్తిని వీరి దాటలేకపోయేట. బైబిల్లో 3 సువార్తలను రాయబడింది. ఒక ఉద్యోగని, ఒక ధనవంతుడని, ఒక యవనస్తుడని, ఒక అధికారిని. పిల్లరా, ఈయన యవనస్తుడు కూడానట. ఈయనకి యవనం ఉంది, గొప్ప అధికారం ఉంది, గొప్ప ఆస్తి కూడా ఉంది. పిల్లరా, ఈయన కలిగిన వాడు ఇంకేం కావాలని అడిగాడు తెలుసా? నేను పరలోకం వెళ్ళాలంటే నేనే మంచి పని చేయాలి అని అడిగాడట. ఏంటిది? నేను పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలి? ప్రభు అందులో చివరికి కొంత సంభాషణ జరిగిన తర్వాత, నీకున్నదంతా అమ్మి నువ్వు నన్ను వెంబడించు, ఒకటి కొదువుగా ఉంది అన్నారట. ఈయన మిగులు ఆస్తి గలవాడు గనక, ఎంత ఆస్తి ఉందంటే ఈయనకి? ఆస్తి గలవాడు గనక వ్యసన పడుచు వెనక్కి వెళ్ళిపోయాను. ఏం పడ్డాడు? బాధపడ్డాడట. ఈ రోజున వీళ్ళకి పరలోక పట్టణము కావాలి, లోకాన్ని విడిచిపెట్టలేరు. పిల్లరా,
ఈ లోకం దేన్ని మేము విడము, మనుషుల్ని ఆశ్రయిస్తాం, ఆస్తిని ఆశ్రయిస్తాం, లోకాన్ని ఆశ్రయిస్తాం. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అన్నాడు, సామెతల గ్రంథకర్తే 11వ అధ్యాయం 4వ వచనం రండి మీకు చూపిస్తాను. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నువ్వు ఆశ్రయించిన మనుషులు నీకు అక్కరకు రారు. ఆ మనిషి కూడా నిత్య నరకం వెళ్తాడు. నువ్వు ఆశ్రయించినటువంటి నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. చూడండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుంచి రక్షించును. నిన్ను రక్షించే పిల్లలు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తే ఏమన్నారంటే, దేవుని నీతి అని పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి. యేసు ప్రభు చేసినటువంటి ఆ నీతి కార్యం, ఆ శిలువ కార్యం, ఆ బలియాగం నా కొరకే అని నువ్వు నమ్మితే చాలండి, దేవుడంత నీతిమంతుడు అవుతావు. నీకు ఉగ్రత దినమందు నిన్ను రక్షించి నిన్ను కాపాడి నిత్య జీవంలోకి తీసుకెళ్ళి భాగ్యవంతుడిగా చేస్తుంది. కనుక అట్టి విశ్వాసం ఆయన అందించి అట్టి భాగ్యం పొందమని ప్రభునాలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆస్తిని మనం ఆశ్రయించొద్దు, మనుషుల్ని మనం ఆశ్రయించొద్దు. మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా, విగ్రహములను మనం ఆశ్రయించకూడదు. దేనండి? విగ్రహాలను కానీ, సూర్య చంద్రులను కానీ, ఈ నక్షత్రాలను కానీ దేనికి మనం మొక్కకూడదు పిల్లరా. కనుక ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆస్తిని ఆశ్రయిస్తే మరొక నష్టం ఏం చెప్పారంటే, విశ్వాసం పోతుందట. చాలామంది అలాగే ఈ ఆస్తిని ఆశ్రయించి విశ్వాసం పోగొట్టుకున్నారట, నాశనం తెచ్చుకున్నారట, తాము పొడుచుకునేది అని ఉంది. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 దాకా వచనాలు చదువుకుందాం. ధనవంతుడగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఊరిలోను హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటు మనుషులను నష్టములో నాశనములో ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసముల నుంచి తొలగిపోయిరి, నానావిధ బాధలతో తామే పొడుచుకొనిరి. ఎంత భయంకరం అండి! ఈరోజు ధనాపేక్ష ఊరిలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. దయచేసి ఆ వలలు ఆ ఊరుల్లోకి వెళ్ళొద్దని మహాదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మూడింటిని మీరు ఆశ్రయించొద్దంటున్నాడు. 1, మనుషులను ఆశ్రయించకండి. 2, ఆస్తిని ఆశ్రయించకండి, సంపదలను ఆశ్రయించకండి. 3, స్వహస్తాలతో చేయబడినటువంటి జీవము లేని వాటిని మీరు ఆశ్రయించకండి అని ప్రభు సెలవిస్తున్నారు. మరి ప్రభువుని ఆశ్రయిస్తే ఏం దొరుకుతుంది అన్నాడు? 1, నిత్య జీవం దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? నిత్య జీవం. పిల్లరా, ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిత్య జీవాన్ని ఎలా పొందుకోవచ్చో మీకు జ్ఞాపకం చేశాను. అంతేకాదు మరొక మాట మీకు జ్ఞాపకం చేసి మరికొన్ని తలంపులు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరొక మాట అంటే యోహాను రాసిన శుభవార్తలోనే 10వ అధ్యాయం. ఈ మహోన్నతుని, ఈ సర్వశక్తిమంతుని నీడకు వెళ్తేనట అందరికంటే బలిష్ఠుని చేతి కిందకి వెళ్ళినట్లు ఎక్కడండి. ఈయన అన్ని లోకములోనూ బలిష్ఠుడు అని చెప్పాము కదా, ఉన్నతుడు సర్వశక్తిమంతుడు అనుకున్నాం కదా. పిల్లరా, యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. నేను వాటికి ఏమి ఇచ్చుచున్నాను? మహోన్నతుని చాటుకి వెళ్ళిన వాళ్ళందరికీ దేవుడు ఏమి ఇస్తున్నాడు అంటే నిత్య జీవమునిచ్చుచున్నాను. కొందరికా? అందరికీ. ఈరోజు నువ్వెందుకు ఆయన చాటుకు వచ్చి ఆ నిత్య జీవాన్ని పొందుకోకూడదు? పిల్లరా, నేను ఎందుకు పొందుకోకూడదు? ఉచితంగా ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటాక ఆలస్యం ఎందుకు? ఈరోజు ఆయన స్వహస్తాల కిందకు వచ్చి నిత్య జీవాన్ని పొందుకోమని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 28, 29 చదువుకుందాం. చదవండి. నేను చదవనా? నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. పిల్లల, మహాదేవుని నీడకి మనం వెళ్ళగానే
ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తాడట, మన పాపాలకి క్షమాపణ ఇస్తాడట. ఎన్నటికీ నశించిన నిత్య జీవం, ఎవరు ముట్టుకోలేని కాపుదల భద్రత. చూడండి ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప భద్రత ఇస్తానంటున్నాడు. అంతేకాదు 29వ వచనంలో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు, మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. సర్వశక్తిని నీడకెళ్ళిన వాడిని ఎవడైనా ముట్టుకోగలడా? ఎవడైనా పట్టుకోగలడా? ఎవడైనా టచ్ చేయగలడా? ఈరోజు అట్టి భద్రత, అట్టి క్షేమం ఇచ్చే ప్రభు చేతులలోకి రమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియులరా. అంతేకాని ఏ నీడ ఇవ్వలేని, ఏ ఉగ్రతలో నుంచి తప్పించలేని, దైవోగ్రత కింద నిలవబెట్టి నిత్య శిక్షలోనికి పంపించే మోసకారులైన మనుషుల్ని మీరు ఆశ్రయించొద్దని బైబిల్ సెలవిస్తుంది. ఆస్తిని ఆశ్రయించొద్దని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, నిన్ను చేసిన తన స్వరూపను, తన పోలికలు, తన జీవాత్మను ఊదిన ప్రభువుని ఆశ్రయించమని బైబిల్ సెలవిస్తుంది ప్రియులరా. అంతేగాని నీ స్వహస్తాలతో చేయబడిన వాటిని నువ్వు ఆశ్రయించొద్దని ప్రియులరా ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు ఆలోచించవా సహోదరి, సహోదరుడా? ఆయన నీడకొచ్చి ఆత్మలో జీవాన్ని, భౌతికంగా జీవాన్ని పొందుకుని ప్రియులరా ప్రభువులు విశ్రాంతి పొందిన భాగ్యవంతుడు కమ్మని ప్రభునాలు మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఆయన ఆశ్రయించిన వాళ్ళకి కలిగే రెండవ దీవెని మీకు చెప్తా. ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా 17:17. అమ్మ, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నీవు కూడా కాదు. ఈనాడు చాలా మందికి ఇదే నచ్చట్లేదు. నీవే నా ఆశ్రయం అంటే నచ్చట్లేదట. మరి ఏమంటే నచ్చుతుందట? నీవు కూడా నా ఆశ్రయం అంటే. చాలామంది నలుగురికి 4 బెడ్లు వేద్దాం, ఏ బెడ్ ఎవరికి తగులుతుందో, ఏ బెడ్ కాపాడుతుందో అన్నట్టుగా పిల్లరా, ఏ పక్క నుంచి సహాయం. దయచేసి ఈయనను ఆశ్రయించిన వారు, నిరాశతో వెళ్ళిన వారు ఒక్కరు లేరు బైబిల్లో. కుష్టి వ్యాధి గలవాడైన ఈయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళారు పిల్లరా. మృతులైన వారు కూడా సజీవులుగా పొందుకుని వెళ్ళారు. ఎంత గొప్ప విషయం! మగవారు మాట్లాడుతూ వెళ్ళారు. మరి అందులు గుడ్డివారు చూపు పొందుకుని వెళ్ళారు. కాళ్ళు లేని వారు కాళ్ళు పొందుకుని నడుచుకుంటూ వెళ్ళారు. పక్షవాయువు కలిగిన వాళ్ళు కూడా పరుగులు పెట్టుకుంటూ పరుగులు ఎత్తుకుని వెళ్ళారు. దయచేసి ఈరోజు ఇట్టి మహాప్రభుని ఆశ్రయించమని ప్రభువులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ అన్నాడు 17:17లో, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించకము. ఏం పుట్టించకు? కొంచెం ఆపదలు వచ్చినప్పుడు నాకు ధైర్యం ఎక్కువండి, నాకు అధైర్యం రాదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చిన్న ఆపద వస్తే చాలు. మీ ఎవరికి కంగారు ఉంటుందో ఉండదో కానీ నాకు కంగారు ఎక్కువే. నయోమి గారికి కూడా కొద్ది కంగారు ఎక్కువే. అమ్మా, ఏదైనా ఆపద వస్తే మీకు కంగారు ఉండదా? వీళ్ళు ఎవరు మాట్లాడతలేదు చూడండి, మన ఇద్దరం తేలిపోతున్నాం తప్ప. దయచేసి మనం ఏమని ప్రార్థన చేసుకుందామంటే, నాకు అధైర్యము పుట్టించకము. ముందు ఆ కంగారు పుట్టే ఆ విధానం నుంచి మనలోంచి తీసేస్తానంటున్నాడు దేవుడు. ధైర్యం ఇస్తానంటున్నాడు. ప్రభువుని కలిగిన మనం అధైర్యం వద్దని పిల్లరా, అధైర్యపడుతున్నామంటే అర్థం ఏంటంటే అవిశ్వాసంలోకి దిగజారుతున్నామని. సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు, సంపూర్ణంగా దేవుని ప్రేమిస్తున్నవారు దేనికి భయపడరు, దేనికి భయపడరు. దయచేసి దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఆపత్కాలంలో ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఏం కలుగుతుంది? సహాయము కలుగుతుంది. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మూడవ మాట 2వ దినవృత్తాంతరసన గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి, 14:7. అతడు యూదా వారికి మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మన చుట్టూ ఏం కలుగజేశాడు? నెమ్మదిని కలుగజేస్తున్నాడు. ఎంతమందికి నెమ్మది కావాలని ఉంది?
మీ మీ ఇళ్లలో, గృహాల్లో, మీ హృదయాల్లో నెమ్మది ఉందా? ఏ విషయము నెమ్మది లేకుండా చేస్తుంది మిమ్మల్ని. కొన్నిసార్లు కొన్ని విషయాలు నెమ్మది లేకుండా ఎంతో ఆందోళన కలిగిస్తాయి, ఎంతో భయాన్ని పుట్టిస్తాయి. పురిలేరా? మరి మీ జీవితాల్లో మీరు పొందుకున్నారు లేదో, కొన్ని సమస్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. నిద్ర పట్టదు. ఏమండి, గత రాత్రి మాట వినపడినప్పటి నుంచి ఇక నిద్ర పడతాం మానేసిందని, నాకు నిద్ర కూడా రావట్లేదని అంటారు చాలామంది. ఒకసారి ఒక ఆయన నిజంగా నిడదవల్లో జరిగింది, పేరు చెప్పనులేండి. ఏం చేశారంటే ఆయన ఈ చీటీలు వేస్తామని అంటారు, విన్నారు ఎప్పుడన్నా? ఉందా మనకి? లేదా? ఉందా? ఒకేసారి తప్పేం కాదనుకోండి, ఒకేసారి కూడబెట్టలేక అప్పుడప్పుడు అలా కూడబెట్టుకుంటే ఏదో ఒక టైంకి దేనికో దానికి అడ్డుపడతాయి అన్నట్టుగా ఆయన ఏదో చేశారండి. కొంచెం భారీ లెవెల్లోనే వేసినట్టున్నారు. వేస్తే చాలా కట్టిన తర్వాత ఆ పాట పాడే వ్యక్తి ఉంటారు కదా, పేర్లు మీకు ఎందుకు, ఊరేసుకుని చచ్చిపోయాడు. ఏం వేసుకుని? ఊరేసుకుని. మరి ఇప్పుడు దాకా కట్టింది ఏం చేయాలి? కట్టేశాం. ఆ వీధి దగ్గరికి వచ్చేటప్పటికి నడుతూ మానేసేవారట. ఈయన ఎలాగెళ్ళేవారు? పరిగెట్టుకుంటూ వెళ్ళేవారట. ఎందుకని? భయం, మర్చిపోదామన్నా ఆ వీధి మళ్ళీ జ్ఞాపకం వచ్చేసేదట భారీ లెవెల్లో. ఇది ఎలా జరిగిందంటే, మీకు ఇంకే లోతుగా ఎందుకు కానీ, కొంచెం భారీ డబ్బులున్న వ్యక్తులు అందరూ అందులో ఉన్నారు. భారీ లెవెల్లో కట్టారు. చివరికి పోగొట్టుకోవటం వల్ల ఇది అసలు నిద్ర పట్టేది కాదు. మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఒక ఆపద మన మీదకి వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? మనకి నిద్ర పట్టనివ్వదు, భోజనం తిననివ్వదు, భోజనం మీద ఉండదు, దేని మీద ఉండదు. పిల్లలు ఆందోళనతో నిండిపోతారు, హృదయం అంతా గొప్ప ఆందోళనతో. మరి సంవత్సరాల తరబడి కూడబెట్టిన డబ్బు ఎందుకు కాకుండా అయిపోయిందంటే దానికి జవాబు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పిల్లరా, ఎక్కితే భూమి మీద లేడు. ఎంత భయంకరం! దయచేసి ప్రభు బిడ్డలకు మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మహాదేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశ్రయిస్తే నీకు ఒక త్రోవలో నష్టం వస్తే 7 రకాల ఆశీర్వాదాలు వచ్చేలాగా నేను చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడిగా కలిగి ఉన్నాం. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం చేస్తాడట? నెమ్మదిని దయచేయవాడు. నెమ్మది దయచేసే మహాదేవునికి హృదయంలో చోటిమ్మని, ఈయన ఆశ్రయించమని ప్రభునాలో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయం 3 నుంచి 4 దాకా వచనాలు చదువుకుందాం. ఎవని మనసు ఆయన మీద ఆనుకునునో ఎలా చేస్తాడటండి? 1 నెమ్మదినిచ్చే దేవుడు, 2 ఆయన ఆశ్రయిస్తే పూర్ణ శాంతినిస్తాను. పూర్ణ శాంతినిచ్చి కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకోనండి. ఎప్పుడు దాకానటండి? ఈయన నిత్యుడు. ఈ ఆశ్రయ దుర్గము కొద్ది రోజులు ఉండిపోయేది కాదు. యుగ యుగములు ఆశ్రయ దుర్గం ఇది. నిత్యాశ్రయ దుర్గమును మనం కలిగి ఉందాం. ఈ రోజున నేను నిత్యుడును, శాశ్వతమైన వాడిని చెప్పగలిగిన వాడు ఒక్కడు లేడు. మనందరం అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. అందుకే మనుషుల్ని ఆశ్రయించొద్దన్నాడు. నిత్యము ఉండే, శాశ్వత జీవం ఇచ్చే, శాశ్వత నెమ్మదినిచ్చే ఈ నిత్యాశ్రయ దుర్గాన్ని మనం ఆశ్రయిద్దాం. ఈయన పూర్ణ శాంతిని ప్రభు మనకి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. పిల్లరా, 3 చెప్పాను, 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 2వ దినవృత్తాంత రాసిన గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. దేవుని చిత్తమైతే సెకండ్ హాఫ్లో మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రత్యక్షత విషయమందు జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఆశ్రయించినంత కాలము. ఎంతకాలం అండి? ఆశ్రయించినంత కాలం. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, మరి నీవు నేను దేవుణ్ణి
ఇప్పుడు ఆశ్రయించిన వారి కింద ఉన్నామా? లేకపోతే కనుక ఆయన ఆశ్రయించకుండా మనుషుల్ని, డబ్బుని, కొంతమంది డబ్బులు, నాకేంటి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, నాకేంటి డబ్బులు ఇచ్చేవాళ్ళు బోల్ మంది ఉన్నారు. ఇలా మనుషుల్ని, డబ్బుల్ని, ధనాన్ని మీరు ఆశ్రయించిన బిడ్డలుగా ఉండొద్దని, చేతులతో చేయబడిన వాటిని కూడా ఆశ్రయించే బిడ్డలుగా ఉండొద్దని. ఎందుకంటే కనుక ఆయన ఆశ్రయిస్తే ఆయన ఎలాంటి మేలులు మన పట్ల చేస్తాడంటే 15వ వచనంలో 26వ అధ్యాయంలోనే 2వ దినవృత్తాంత గ్రంథం 15వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఏం కలిగిందట? ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఈయన గురించి ఆశ్రయించినంత కాలము అని ఎందుకన్నారంటే, ఈయన కొంతకాలం ఆశ్రయించిన తర్వాత ఈయన అంతటోడు లేకుండా ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందండి ఈయనకి. ఏ సహాయం అండి? ఆశ్చర్యకరమైన సహాయం కలిగేటప్పటికీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి నీ కళ్ళు కనపడలేదంట. ఏం కనిపించలేదు? కళ్ళు కనిపించలేదంట. అంటే ఎటు చూస్తే అటు, ఏ పని చేస్తే పట్టి, పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా వేసిన కాలల్లా నేతిలో పడినట్టుగా అన్ని బంగారం కింద అయిపోతాం మొదలెట్టింది. అంత కలిసి వచ్చింది దీనికి ఆశ్చర్యకరంగా. చివరికి ఈ మహానుభావుడు 16వ వచనంలో చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత, అంటే ఈయన వర్ధిల్లిన తర్వాత, ఆశ్చర్యకరమైన సహాయంతో ఎంత ఉందో ఈయనకి తెలియనంత స్థాయికి ఎదిగిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయక చాలు. చివరికి పిల్లరా, దేవుని మందిరంలోనే యాజకులు చేసే పవిత్రమైన పని నేను చేసేస్తానన్నాడట. ఎంత భయంకరం! గర్వం కాకపోతే నేను ఏది చేస్తే అది చెల్లుబాటు అవుద్ది అనుకుంటే, నీ డబ్బు ఉంటే చెల్లుబాటు అయిపోద్దా? నీకు దేవుడు ఆశీర్వదించాడు కనుక నువ్వు ఆశీర్వదించబడ్డావు అనే విషయం గుర్తించకపోతే మనసున గర్వించి చెడిపోయాను. పిల్లరా, ఈ ఎక్కువ వర్దిలటం కూడా చెడే తీసుకొస్తుంది మనిషికి. బాగా లేవర్గంలోకి వెళ్తేనే విరిగి తెలిగిన మనసుతో దేవుని వెంబడిస్తాం. పిల్లరా, అందుకే బాధలు రావటమే మంచిది, శ్రమలు రావటమే మంచిదని భక్తుడు అన్నాడు. నేను ముగిస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, మరి ఇలాంటి దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉందాం. ఇలాంటి దేవుడిని మనం మరణ పర్యంతరము కూడా నేను ఆయన్ని ఆశ్రయించి స్థిరముగా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక.